పితా పుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆగమన కాల 4వ ఆదివారంలో ఉన్నాం. ఈ 4వ ఆదివారం మనం 4వ క్యాండిల్ అంటిస్తాం. అందుకే దీనిని శాంతియుత ఆదివారం అంటాం, లేక శాంతి ఆదివారం అని పిలుస్తాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అంటారు. ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారి దేవుని యొక్క బిడ్డలుగా తయారవుతుంటారు, శాంతిని పొందుకుంటారు, సమాధానంతో జీవిస్తారు. ఈనాటి మొదటి పట్టణంలో చూసినట్లయితే ఆహాజు రాజు ఆయన తన మీద తానే ఆధారపడ్డాడు, కానీ ఎవరి మీద ఆధారపడలేదు. ఆహాజు అనగా యజమాని అని అర్థం. దేవుని విశ్వసించలేదు, దేవుని మీద ఆధారపడలేదు, దేవుని కార్యాల్లో పాలు పంచుకోలేదు. అందుకే ఆయన జీవితం అతలాకుతలమైనట్లు మనం ఈరోజు యెషయా గ్రంథంలో చదువుతున్నాం. ప్రియులారా, ఎవరెవరైతే దేవుని లెక్క చేయకుండా జీవిస్తుంటారో, ఎవరెవరైతే దేవుని మీద విశ్వాసం లేకుండా జీవిస్తారో వాళ్ళ జీవితాలు అంధకార బంధురమవుతాయి, అశాంతి అలజడులతో నిండిపోతాయి అనడానికి ఆహాజురాజే ఉదాహరణ. ఆహాజురాజు జీవితాన్ని చూసినట్లయితే దేవాలయాన్ని మోయించాడు, దేవాలయంలో దీపాన్ని వెలగడం లేదు, దేవుని కార్యాలు ఆయన చేయనివ్వడం లేదు. అలా చేసి తను అంధకారంలోకి వెళ్ళిపోయాడు. చివరికి ఆయన సమాధి కూడా రాజుల సమాధిలో పెట్టబడలేదు. ఆహాజురాజు మనకి ఈరోజు ఒక చక్కని గుణపాఠాన్ని నేర్పిస్తున్నాడు. దేవుని మీద ఆధారపడివాడు ఆశీర్వాదంగా జీవిస్తాడు, ఆనందంగా జీవిస్తాడు, శాంతియుతంగా జీవిస్తాడు. దేవుణ్ణి పక్కకు పెడితే ఆహాజురాజు వలె అంధకార బంధురమై జీవితంలో కూడా అన్నిటినీ కోల్పోతాడని ఈనాటి మత్తయి శుభవార్తలో చూసినట్లయితే మరియ తల్లి యోసేపులు దేవుని యొక్క ప్రణాళికలు అంగీకరించారు. ఎవరైతే దేవుని యొక్క ప్రణాళికలు అంగీకరిస్తారో వాళ్ళు అద్భుతాలు చూడగలుగుతారు. వాళ్ళ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మూడవది, ఎవరు ఊహించిన అద్భుతాలు వాళ్ళ జీవితంలో జరుగుతుంటాయి. మరియ తల్లి దైవ ప్రణాళికకు అంగీకరించినందుకే ఒక కన్యకగా నుండి గర్భాన్ని ధరించడానికి సిద్ధమైంది. ప్రియులారా, అది పవిత్రాత్మ ప్రభావము వలన. అసలు కన్యక గర్భాన్ని ధరించడం అంటే ఊహించలేని రీతిలో ఉంది, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని ఆ తల్లి విశ్వసించినందువలన ఆ తల్లి జీవితంలో దేవుడు అసాధారణమైన అద్భుతాలు చేశాడు. సృష్టికి వ్యతిరేకమైన అద్భుతాలు కూడా చేయగలిగాడు. కారణం, విశ్వసించువానికి సమస్తము సాధ్యమే. అందుకే మరియ తల్లి దేవదూత సందేశాన్ని అందుకున్న తర్వాత, ఇదిగో ఏలిన వారి దాసురాలను, నీ చిత్తము దేవుని చిత్తము జరుగునుగాక అంది. కాబట్టి ఇదిగో ఏలిన వారి దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంది. అదే నెరవేరింది. ప్రియులారా, జోజప్ప గారు కూడా దేవుని యొక్క ప్రణాళికకు అంగీకరించారు. అందుకే కలలో ఆయన అందుకున్న సందేశాన్ని ఇలలో నెరవేర్చి మరియ తల్లిని తన భార్యగా స్వీకరించుటకు వెనుకాడలేదు. ప్రజలు ఏమనుకుంటారో అని ఆలోచించలేదు, లేకపోతే ఇది నిజమా కాదా అనే అవిశ్వాసాన్ని ప్రకటించలేదు. ఇది దేవుని చిత్తమని విశ్వసించినందుకే ఆయన నీతిమంతుడుగా నిలబడ్డాడు, మరియ తల్లికి భర్తగా నిలబడ్డాడు. ప్రియులారా, ఎవరెవరైతే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళ జీవితంలో క్రీస్తు ప్రభు జన్మించడానికి ఇష్టంగా ఉంటాడు. అందుకే ఆయన పేరు ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థం. దేవుడు మనతో ఉంటే మన జీవితాల ఆశీర్వాదం, దేవుడు మనతో ఉంటే
మన జీవితాల్లో మనం ప్రారంభించినవన్నీ కూడా నెరవేర్చగలిగేవాడు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఆయనే. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనతో ఉన్నాడు. మనము ఇమ్మానుయేలుతో నడవడానికి ఈ 4వ ఆదివారం సిద్ధపడాలి. ఆ ఇమ్మానుయేలు చూపించే ఆనందము, ఆ ఇమ్మానుయేలు ఇచ్చే ప్రేమ, ఆ ఇమ్మానుయేలు వసిగే శాంతితో మన జీవితాలు పావనం చేసుకుందాం. ఆహాజు రాజులాగా దేవుని విశ్వసించినందున, దేవుని విధేయించినందున, దేవుని ప్రణాళికలు అంగీకరించినందున అంధకారంలోకి వెళ్దామా? మరియ తల్లి జోజేపుల్లాగా దేవుని చిత్తానికి లోబడి దేవుణ్ణి మన హృదయాలలో, మన ఇంటిలో, మన కుటుంబాలలో చోటు ఇద్దామా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ఆ ఇమ్మానుయేలు ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్.